ఇరాన్ ఇప్పటి వరకు కూడా డ్రోన్లు ఈ షాజద్ 136 క్షిపణులతోటే దాడి చేసింది. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు తన అమ్ముల పొదిలో నుంచి సెజ్జెల్ బాలిస్టిక్ క్షిపణులు అయితే తీసింది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి క్షిపణులు. ఇవి 700 కిలోల పేలోడ్ పదార్థాలను తీసుకెళ్లగలవు. 18 మీటర్లు పొడవు ఉంటాయి. అలాగే 1.3 మీటర్స్ వ్యాసం, అంటే చుట్టుకొలత. సో ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి. దీని యొక్క రేంజ్ కూడా 2000 నుంచి 2300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే నేరుగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేయొచ్చు. అలాగే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా స్థావరాలను టార్గెట్ చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే గల్ఫ్ దేశాలు, అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు సాహిద్నే తట్టుకోలేనటువంటి ఈ యొక్క గల్ఫ్ దేశాలు ఇప్పుడు సజ్జల్ని ఎలా తట్టుకుంటాయి? మొదలే ఇది రష్యా ఇచ్చినటువంటి టెక్నాలజీతో, అంటే సొంతంగా తయారు చేసుకుంది. కానీ రష్యా చాలా వరకు ఈ టెక్నాలజీకి ఉపయోగపడింది. సో ఇలాంటి క్షిపణిని బయటికి తీయడం ఇప్పుడైతే మాత్రం ఒక విధంగా చూస్తే ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు ఇరాన్. అంటే ఈ యొక్క క్షిపణి వేద్దామా వద్దా అనేం లేదు. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఊహించిన విధంగా గల్ఫ్ దేశాల మీద దాడి చేసిందో ఇప్పుడు కూడా అదే విధంగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. పైగా యుఏఈకి స్పష్టమైనటువంటి ఇది టార్గెట్ ఇచ్చింది. మీరు ఇలాగే ఉండండి, మీ పునాదులు కదిపేస్తాం. మీరు అమెరికాకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో స్థావరాల ప్రకారమో లేకపోతే ఇంకో ప్రకారం మీరు నేరుగా యుద్ధంలోకి దిగినట్లే లెక్క. మీ మీద మాకు కోపం ఉండకపోవచ్చు, మీరు మాకు దాడులు చేయకపోవచ్చు, కానీ అమెరికాకి అయితే సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి అమెరికాకి సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఎలాగ ఉపేక్షిస్తాం? మీ యొక్క భూభాగం నుంచి మాకు దాడులు జరుగుతున్నాయంటే మీ సపోర్ట్ లేకుండా ఎలా దాడులు జరుగుతాయి? కాబట్టి సజ్జల యొక్క క్షిపణిని ప్రయోగించేస్తామన్నది ఆల్రెడీ ఒక క్షిపణిని ప్రయోగించింది. అంటే జస్ట్ మామూలుగా తన యొక్క తడాక చూపించడానికి బయట ప్రయోగించింది. ఇంకే దేశం మీద ప్రయోగించలేదు. దాని పవర్ ఏంటో చూపిద్దామని ప్రయోగిస్తే ఇప్పుడు ఒక్కొక్కరు వణికి చస్తున్నారు.